ఈరోజు సేమియా బూరెలు తయారు చేసుకునే విధానం చూద్దాం. చిటికెలో రెడీ చేసేసుకోవచ్చండి. మనం పప్పు నానబెట్టకుండా ఎవరైనా గెస్టులు, ఫ్రెండ్స్ అది వచ్చినప్పుడు చాలా ఈజీగా ఎంతో ఈజీగా తయారు చేసుకునే విధానం అయితే మనం చూసేద్దాం. ఇప్పుడు మనం 10 నిమిషాలు బూరెలు కావాలని పిల్లలు అడిగినా, ఎవరైనా గెస్టులు వచ్చినా, ఫ్రెండ్స్ వచ్చినా తొందరగా 10 నిమిషాలు అయితే చేసి రెడీ చేసి పెట్టేయచ్చు. ముందు రోజు పప్పు నానబెట్టొద్దు, 4 గంటల ముందు నానబెట్టొద్దు, చిటికెలో 10 నిమిషాలు అయితే తయారు చేసుకుందాం. తయారు చేసుకునే విధానం: కడాయి పెట్టి ఒక కప్పు సేమియా వేసి అది కలర్ అంతా మారే వరకు బాగా వేపేసుకుందామండి. చక్కగా కలర్ చేంజ్ అయిన తర్వాత 2 కప్పులు వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. వేడి వేడి నీళ్ళు యాడ్ చేయాలండి. వేడి వేడి నీళ్ళు ఇది కలుపుతూ దగ్గర పడే వరకు బాగా కలిపేసుకుందాం అండి. ఒకసారి మూత పెట్టి దగ్గర పడాక ఇలా మెత్తగా అయిపోయింది కదా, ఒక కప్పు అయితే బెల్లం అయితే యాడ్ చేసుకుందాం. చిటికెడు ఉప్పు యాడ్ చేసుకుందాం. బెల్లం కరిగిపోయిన తర్వాత దగ్గరికి అయిపోయిన తర్వాత చిటికెడు ఉప్పు, ఇలాచీ పౌడర్ ఒక స్పూన్, ఒక స్పూన్ అయితే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకుందామండి. చక్కగా కలిపేసుకొని ఒక స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసేద్దాం. దగ్గరికి అయిపోయే వరకు బాగా కలిపేసుకుని ఇది అయితే పక్కన పెట్టేసుకుందామండి. చల్లారిపోయిన తర్వాత ఉండలుగా చుట్టేసుకోవచ్చు. పక్కన పెట్టేసి మళ్ళీ మనం కడాయి పెట్టుకొని ఒక కప్పు పాలు వేసి కప్పున్నర వాటర్ వేసుకుందామండి. ఇవి కాగుతూ ఉండగానే మనం ఒక కప్పు అయితే సుజీ యాడ్ చేసుకుందాం. ఉప్మా నూక అంటాం కదా, సుజీ యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకుని కలుపుతూ ఉంటే మనకి సిమ్లో పెట్టేసి దగ్గరికి అయిపోతుందండి. ఇలా దగ్గరికి అయిపోవాలి. చూసారా, ఇలా బాగా కలిపేసుకుందాం. చిటికెడు ఉప్పు అయితే యాడ్ చేసేద్దామండి. ఇందులోని కొంచెం 2 స్పూన్లు అయితే పంచదార యాడ్ చేసేయండి. ఒక 2 స్పూన్లు చాలండి, ఎక్కువ అవసరం లేదు. పంచదార అయితే పెద్ద స్పూన్ 2 స్పూన్లు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకుంటే సరిపడాయన టేస్ట్ బాగుంటుందండి స్వీట్లో యాడ్ చేస్తే. చిటికెడు ఇది మళ్ళీ పక్కన పెట్టేసుకుందామండి. చల్లారిపోద్ది. పక్కన పెట్టేసి మనం ఇది చూసారా, ఇలా బాగా 2 నిమిషాలు అయితే బాగా మన చపాతీ ముద్దలాగా అయితే కలిపేసుకుందాము. చపాతీ ముద్దలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకొని మనకి ఇందాక సేమియా అయితే పక్కన పెట్టేసుకున్నాం కదా, ఇదైతే మనం ఉండలు చుట్టేసుకుందామండి. మనకి బూర్లకి అయితే ఉండలు ఎలా అయితే చుట్టేసుకుంటామో అలా ఉండలు అయితే చుట్టేసుకుందాము. చిన్నవి చుట్టుకుంటే బెటర్ అండి. ఎందుకంటే మనకి అది తోపు కాదు కదా, ఉప్మాది కదా, పెద్ద పెద్ద బూర్లు అయిపోతాయి. కాబట్టి కొంచెం చిన్న ఉండలు అయితే చుట్టుకుంటే చాలా బెటర్ అనమాట. అన్నీ ఇలా ఉండలుగా చుట్టేసుకుందాం. చేతికైతే చిన్న ఆయిల్ నెయ్యి అప్లై చేసుకుంటే ఉండలు చేతికి అంటుకోకుండా ఉంటుందండి. ఉండలు చాలా ఈజీగా అయిపోతాయి. చూసారా, ఉండలన్నీ ఇలా చుట్టేసి పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం అది సుజీ పక్కన పెట్టుకున్నాం. మనం అయితే పిండి సుజీ పక్కన పెట్టుకున్నాం కదండి. ఇది కూడా చల్లారిపోయిన తర్వాత ఒకసారి మళ్ళీ చపాతీ ముద్దలాగా అయితే అటు ఇటు 2 సార్లు అయితే కలిపేసుకుందాం అండి చక్కగాన. చూసారా, ఇలా చపాతీ ముద్దలాగా పీసుకేసుకుంటే మనం ఉండలు చుట్టి మనం చేసేటప్పుడు అయితే బాగా వస్తుంది. చల్లారిపోతే మనం ఈజీగా చేయడానికి అయితే బాగుంటుందండి. వేడివేడిగా అయితే చేపెట్టి తొందరగా చేయలేం కదా. చూసారా, ఇలా బాల్లా చేసి ఇలా రౌండ్గా చేసి మనం మధ్యలోని ఎందాక సేమియాతో అయితే ఉండలు చుట్టేసి పెట్టేసుకున్నాం కదా, మధ్యలో పెట్టేసి బయటకి అది కనబడకుండా మొత్తం అయితే ఫోల్డ్ చేసేసుకుందామండి. చూసారా, ఇలాగా బాల్లాగా ఇలా రౌండ్గా బూరెలాగా అయితే చూసి బాల్ చూసారా, మధ్యన ఎక్కడ ఓపెన్ అవ్వకుండా ఇలా చుట్టేసుకుందాం. అన్నీ ఇలాగే తయారు చేసుకుందామండి చక్కగాన. చిన్న చిన్న బాల్ అయితే చేసుకుందాము. అన్నీ ఇలాగే మధ్యలో పెట్టి మనం పెద్దవి అయితే మరీ పెద్దవి అయిపోతాయండి బూర్లు. కొంచెం మీడియం సైజులో చేసుకుంటే మనకు బెటర్ అండి. మరీ పెద్దవి అయితే బూర్లు బాగోవు కదా తినడానికి. కొంచెం మీడియం సైజ్ అయితే బెటరు. అన్నీ మనం ఇలాగే చిన్నగా పిసికేసుకొని ఓపెన్ లేకుండా అయితే ఉండలు అయితే చుట్టేసుకొని మొత్తం ఉండలన్నీ పక్కన పెట్టేసుకొని కడాయి పెట్టానండి. పక్క నుంచి ఆయిల్ అయితే వేడైపోతుంది. ఆయిల్ బాగా వేడైపోవాలి. బాగా వేడైపోతే మీడియం ఫ్లేమ్లో వద్దండి, పెద్ద ఆయిల్లో పెట్టి అయితే బూరెలు వేసుకోవచ్చు. ఇది ఎందుకంటే ఆల్రెడీ కుక్ అయిపోయింది కదా, మనకి సేమియా కుక్ అయిపోయింది, ప్లస్ ఈ ఉప్మా రవ్వ మనకి బాగా కుక్ అయిపోయింది. కాబట్టి జస్ట్ కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. కాబట్టి మనకి ఆయిల్లోనే పెట్టేసుకొని ఆయిల్లోనే వేసేసుకుంటే తొందరగా అయిపోతుందండి. మనం అన్నీ ఇలా బాల్స్ అయితే మొత్తం చుట్టేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇలా బాల్ అన్నీ రెడీ పెట్టేసుకున్నాం. చూసారా, నేను రెడీ చేసుకున్న బూరెలకి అన్నీ ఆయిల్ అయితే వేడైపోయింది. చూసారా, ఆయిల్ వేసి ఒక 10 నిమిషాలు అలా పెట్టేసి వేడైపోయింది. ఈ వేసి అయితే కొంచెం టైం పడుతుందండి వేగడానికి, మన కలర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. పెద్దవి కూడా వేసాం కదా బాగానా, అందుకని టైం పడుతుంది. ఇవి చేయడానికి కూడా కొంచెం చేయడం ఈజీయే, ఒక 2 మినిట్స్ అయితే పడుతుంది వేగడానికి. మనకి ఎంత తొందరగా బూరెలు వేగినంత తొందరగా అయితే వేగిపోవు, కొంచెం టైం పడుతుంది. 2 మినిట్స్ అయితే. చూసారా, ఎంతో ఈజీ. పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్ స్కూల్ నుంచి రాగానే, మనకైతే పిల్లలు స్కూల్ నుంచి రాగానే అమ్మో మమ్మీ ఆకలేస్తుందని చెప్పేసి ఏదో స్నాక్స్ అడుగుతారు కదా. బయట తెచ్చుకుంటే కంటే 10 నిమిషాలు ఇలా అప్పుడప్పుడు చేసుకుంటే, బయట తెచ్చిన ఆయిల్ ఫుడ్లే కదండి, మనం ఇలా 10 నిమిషాలు అయితే పిల్లలకి అయితే తయారు చేసి పెట్టేసుకుంటే ఎంతో హ్యాపీగా తింటారు. సర్ప్రైజ్గా కూడా ఉంటుంది పిల్లలకి. చక్కగాన కొత్తగా ఉంటుంది. ఇలాగ ఒక 2 నిమిషాలు అయింది చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలకి ఎంతో ఇష్టపడి ఈ విధంగా మనం ఇలా తయారు చేసేసుకుందాం. మొత్తం అన్ని బూరెలన్నీ కూడా అలాగే వేసుకుందామండి. మొత్తం అన్నీ వేసుకొని తీసేసుకుందాం. చూసారా, ఎంత ఈజీ. నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఒక కామెంట్ చేయడం మర్చిపోవద్దండి కంపల్సరీగానా. ఈ వీడియోకి అయితే ఎన్ని లైక్లు ఇస్తారు మీ ఇష్టం అండి. అది మీ మీదే ఆధారపడి ఉంటుంది. మీ లైక్ అయితే చాలా వాల్యుబుల్ అండి.
మీరు ఇచ్చే ఒక లైక్ చాలా అంటే చాలా వాల్యుబుల్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.